UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యమైంది, కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు జయప్రద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే న్యూమరాలజిస్ట్. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి, సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే శుక్రుడు, బుధుడు, కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో గోచారంలో సంవత్సరానికి ఒకసారి మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి, ఒక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం వచ్చేసి 2.5 సంవత్సరాలకి. ఎవరెవరు వాళ్ళు అంటే గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు. సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు, వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడ కదలరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం. సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే, ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం, శుక్రుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము, సంతోషము, తర్వాత కోరికలు నెరవేర్చుకున్నది. ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ నెలలో అవుతుందా అవదా అనుకుంటే అవ్వచ్చు కదా, ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టుంది. అది ఏ సంవత్సరంలో అవుతుంది, వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు. అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రహచారం మనం చూసుకుంటాం మాస ఫలితాలు. సో కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందికి వైవాహిక జీవితంలో ఇబ్బంది పెడుతుంటారు. సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడం దేనికోసం తీసుకుంటున్నాం అంటే ఒక ప్రిడిక్షన్. జనరల్ గా గోచారం అనేది ఎంత వరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. సో గోచారం ఎప్పుడు చూసుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, సో నేమ్ తో రాసి, సో వాళ్ళంటే నా నామం ఇది, నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటాను. ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక 40 ఏళ్ళు వాడితే వాళ్ళకి అదే ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి. సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళకి ఆ పేరు వాడారు. సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామట. సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి, అవి మనం తీసుకుంటామట. మా తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం చెప్పండి. తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పడానికి బాగుంది అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి అన్ని విధాల బాగుంది అని అనుకోవడం వల్లది వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీస్ అన్నమాట. సో ఎందుకంటే ప్రతి విషయంలో అన్ని అయినట్టు ఉంటాయి కానీ కొంచెం ఇబ్బందులు బట్టి వెనక్కి వస్తుంటారు. ఎందుకంటే వీళ్ళ కన్యా రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. సో శుక్రుడిని ఎప్పుడైతే రాహులు చూస్తారు, శుక్ర రాహులు కలిసి ఏంటంటే మాయ, ఏ పనైనా అయిపోతుంది, జరిగిపోతుంది అని చెప్పి అనుకోవడం, ముందుకు వెళ్ళడము, ఆ అవ్వకపోవడము, ఆటంకాలు తేవడము, అవన్నీ వాళ్ళ జాతకంలో ఉండే జన్మ జాతకంలో ఉండే ఇబ్బందుల వల్ల కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. గోచారంలో వచ్చే కన్యా రాశి వాళ్ళకి మాత్రం ఏంటంటే ఈ మాసం అన్ని అనుకూలంగా కనిపిస్తే కానీ ఏది పని అవ్వదు, అన్ని చూడడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇంటి పని అనుకుంటే ఆ ఇల్లు అయిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ అది పెండింగ్ పడుతూ ఉంటుంది. తర్వాత వాహనాల విషయంలో కొనాలి అనుకున్నది ఒకటికి ఎక్కువ కొనడం, సో వీళ్ళ ఖర్చు అనేది అధికంగా పెట్టడం ఆటోమేటిక్గా అవుతుంది. సో వచ్చిన డబ్బులు అధికంగా ఖర్చు పెడతాంటే డబ్బులు వస్తాయని కాదు, అప్పు చేసి ఖర్చు పెడతారు ఈ మాసంలో వీళ్ళు. సో అలా అప్పులు చేయకుండా ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది, అప్పు చేయకుండా చేయాలి పనైనా. వీళ్ళు మనకి బాగా ఏంటంటే ఎప్పుడైతే శుక్రుడు రాహు ఎక్కువ చూసుకుంటున్నారు, వీక్షణ కలిగిందో, ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళడం కానీ, అంటే అవుట్ ఆఫ్ టూర్స్ వెళ్ళడం కానీ, చాలా వేరే ప్లేసెస్కి వెళ్ళి చూడాలని కానీ, ఎంజాయ్ చేయాలని కానీ, ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో దానికి ఆ ఎంజాయ్మెంట్ కోసం అప్పు చేసే వెళ్తారు.
ఓకే. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఉద్యోగస్తులకి కొంచెం అవకాశాలు బదిలీల అవకాశాలు ఉన్నాయని చెప్పడము, ప్రమోషన్ వస్తుందని చెప్పడము, ఆశ పెట్టడము అవ్వకపోవడము. ఓకే. సో, అయిపోతుంది ఖచ్చితంగా మీ పనే అవుతుంది. మీ పనే నెక్స్ట్ పెండింగ్ ఉంది. మీరు వెళ్ళిపోతారు అనుకోవడం. వీళ్ళు కొంచెం ఆశపడ్డము దాని మీద. హ్మ్. అది మళ్ళీ వెనక్కి రావడము. ఇది హ్మ్. ఒక విధంగా ఉన్నాయి. సో, ఓకే. చూడ్డానికి ప్రతి విషయము కోణం వీళ్ళకి అనుకూలంగా అనిపిస్తాయి. కానీ అన్నీ మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే వ్యయ స్థానంలో రవి బుధులు 17వ తారీఖు నుంచి రవి మళ్ళీ వీళ్ళ రాశిలోకి వచ్చేస్తాడు. ఓకే. రవి శుక్రులు కలిసి ఉంటారు. హ్మ్. సో, హ్మ్. దీనివల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో కొంత మేరకు బావుంటుంది. రైట్. ఎప్పుడైతే శుక్రుడితో కలుస్తాడో అప్పుడు కొంత క్లారిటీ ఉంటుంది. హ్మ్. ఏ పని అవుతుంది, ఏ పని అవ్వదు. సో, 17 తారీఖు వరకు కొంచెం కన్‌ఫ్యూజ్‌లోనే తిరుగుతూ ఉంటారు. రైట్. అన్ని పనులు అయిపోతాయి, అనుకూలంగా ఉన్నాయి మాకు, ప్రతీదీ బావుంది అనుకోవడం. కాకపోతే ఏంటంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు అప్పులు చేయకుండా ఉండడం చాలా ఉత్తమ మార్గం. ఓకే. హ్మ్. అప్పులు అసలు చేయకూడదు. హ్మ్. అప్పు చేయకుండా ఉండి వీళ్ళ డబ్బు ఎలాగా ఖర్చు అవుతుంది. అది ఎలాగా ఆపలేము. హ్మ్. అది తీర్థయాత్రకు వెళ్తే అది ఇంకా పుణ్యంగా మారుతుంది. హ్మ్. సో, వరల్డ్ ట్రిప్స్ సరదాగా తిరగడాలు అంటే కూడా ఏదైనా క్షేత్రానికి వెళ్ళడం. ఆ క్షేత్రంలో నిద్ర చేయడం వల్ల వీళ్ళకి చాలా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కన్యా రాశిలో ఎప్పుడైతే కేతువు ఉన్నారో హ్మ్. హ్మ్. మనుషులు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. హ్మ్. అసలు పూజలు చేయని వాళ్ళు పూజ చేయాలని, హ్మ్. అసలు ఎవరిని నమ్మని వాళ్ళు నమ్మాలని, హ్మ్. ఏ పని మాకు ఇంట్రెస్ట్ లేదు మేము చేయమని అన్న వాళ్ళు చేస్తామని, ఓకే. ఇలా ప్రతిదీ మార్పు వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది. హ్మ్. అది హ్మ్. ఎప్పటి నుంచో జరుగుతుంది ఆ మార్పు. ఆ ఓకే. జరిగే మార్పు కాస్త కొంచెం క్షేత్రాలకి, తీర్థయాత్రలకు వెళ్ళండి ఈ రైట్. మాసం. అయ్యే ఖర్చు అవుతుంది. ఆగకుండా ఉండదు. హ్మ్. సో, అలాగే వివాహానికి సంబంధించిన విషయాలుంటే వివాహాలకి ఖర్చు హ్మ్. పెట్టడం. హ్మ్. ఒక కన్యకు వివాహం చేయించడం గాని, లేకపోతే వీళ్ళు దగ్గర దాని బాధ్యత తీసుకొని ఆ పనులన్నీ చేయడం గాన. హ్మ్. హ్మ్. సో, అలాంటి వాటి విషయంలో కూడా వీళ్ళకి పుణ్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో, ఈ మాసంలో వీళ్ళకి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది గనక పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే క్షేత్రాల దర్శనాలు, క్షేత్ర దర్శనం ఉండాలి. లేకపోతే హ్మ్. అన్నదానం చేయడం. హ్మ్. ఏదో ఒక కన్యకి కళ్యాణానికి కావాల్సిన వస్తువులు కొనివ్వడం. ఓహ్! లేతే ఒక అమ్మాయిని పెళ్లి కూతురుగా చేయడము. హుహు. అదే వివాహం అవ్వట్లేదన్న వాళ్ళకి మధ్యలో వీళ్ళు వెళ్లి వివాహాలు జరిగే అవకాశాలు ప్రయత్నాలు చేయించడము. ఓకే. ఇలా ఏ పనైనా శుభకార్యాలకు సంబంధించిన శుభానికి సంబంధించి ఏ పనులు చేసినా హ్మ్. వీళ్ళకది ప్లస్‌లోకొస్తుంది. ఓకే. ఎందుకంటే మైనస్ అనేది జరుగుతూ ఉంది. ఆ మైనస్ కాస్త ప్లస్‌లో తెచ్చుకోవాలంటే ఇలాంటి విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. రైట్. లేదంటే గోసేవ చేయడం. హ్మ్. లేదంటే మేము అంత డబ్బు అంత ఏమి ఖర్చు పెట్టట్లేదు. మేము చాలా జాగ్రత్తగా మెయింటైన్ అవుతున్నాం అంటే హ్మ్. నిదానంగా ఇంట్లో ఉంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్యని ఎదురు రమ్మండం. హ్మ్. హ్మ్. అయితే పిల్లల్ని ఎదురు రమ్మండం. హ్మ్. ఎవరో ఒకరు ఎదురు చూసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనిపించుకోవడం. హ్మ్. ఇది చేయడం వల్ల వీళ్ళకి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. రైట్. లేకపోతే జరిగినట్టుగా కనిపించి డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. సో, అది ఎలాంటి డ్యామేజ్ అవుతుంది అంటే అది మనం చెప్పలేం. ఎందుకంటే దశమ స్థానంలో కుజుడు వీళ్ళకి. హ్మ్. హ్మ్. సో, దశమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు దశమ స్థానం అంటే ఏంటంటే మన కెరీర్‌కి సంబంధించింది. హ్మ్. సో, ఉద్యోగం పోవచ్చు, హ్మ్. వ్యాపారంలో లాస్ అవ్వచ్చు, హ్మ్. డబ్బు నమ్మి మోసపోవచ్చు, డబ్బు ఇస్తే తిరిగి రాకపోవచ్చు. ఏవైనా జరగచ్చు. ఓకే. ఒక్క క్షణంలో ఏ పనైనా జరుగుతుంది. హ్మ్. హ్మ్. సో, ఆ జరిగేది ఏదైనా సరే ఆపాలి అనుకుంటే మనం చేయాల్సిన జాగ్రత్తలో మనం ఉండడం ఇంపార్టెంట్. ఉత్తమం అన్నమాట. చాలా ఉత్తమం సో, మార్గం. ఇంకా దైవారాధన చెప్పండమ్మా. కొన్ని రెమెడీస్ చెప్పారు. ఇంకా రెమెడీస్ కూడా వివరిస్తూ అలాగే దైవారాధన ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? దానివల్ల ఎలాంటి శుభ ఫలితాలుంటాయి తప్పకుండానండి. కన్యా రాశి వారికి? ప్రదోష కాలంలో హ్మ్. శివాలయానికెళ్ళి దర్శనం చేసుకోవడం. ఓకే. ప్రదోష కాలం అంటే సాయంత్రం 5-6:30 వరకు. హ్మ్. సో, హ్మ్. 5-6:30 లోపు శివాలయానికి వెళ్ళడం. అభిషేకం అక్కడ చాలా మంది త్రయోదశి రోజు అభిషేకం చేస్తారు. హ్మ్. కొన్ని రోజులు కొంతమంది కొన్ని దేవాలయాల్లో సాయంకాలం కూడా అభిషేకాలు చేస్తుంటారు హ్మ్. పరమేశ్వరుడికి. అభిషేకం చేస్తే అభిషేకం పాల్గొనడం. లేకపోతే దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేయడం. ఓకే. సో, శివుడిని ఆరాధించడం అనేది వీళ్ళకి చాలా ఉత్తమ మార్గం ఉంటుంది. రెండోది ఏంటంటే క్షేత్రాలకు వెళ్ళాలనుకుంటే శ్రీశైలం గాని, తిరుపతి గాని హ్మ్. ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళడం వల్ల విశేష ఫలితాలుంటాయి. రైట్. సో, ఈ మాసం మాకిలా ఇబ్బంది ఉంది గనక మనం ఏదైనా క్షేత్రాలకు వెళ్ళిపోతే బెటరు అనుకుంటే క్షేత్రాలకు వెళ్లి దర్శనం చేసుకొని రండి. రైట్. సో, చాలా చక్కగా చెప్పారు. పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది. ఏది ఒకవేళ ఆటంకాలు అనిపిస్తే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. హ్యాపీగా భగవంతుడిని నమ్ముకోండి. క్షేత్ర దర్శనాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని కానీ, శ్రీశైలాన్ని కానీ ఎక్కువగా దర్శించుకోవటం, శివాలయాలకి ఎక్కువగా ప్రదోష కాలంలో వెళ్ళటం, ఈ పనులు చేస్తూనే మీరు జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే, జయప్రద గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. జాతకాలను పరిశీలించి మీరు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఏమిటి అనేది మీకే చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.